మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలకు చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెబుదాం గట్టిగా హల్లెలూయా. మంచిది. ఇక వాక్య భాగంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం ఓ చక్కని మాట ప్రవక్త అయినటువంటి యెషయా తన గ్రంథములో రాస్తున్నటువంటి మాటను మీకు జ్ఞాపకము చేయడానికి ఈ రాత్రి నేను ఇష్టపడుతున్నాను. 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేసేదను, నా బలిపీఠము మీద వారర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. చాలు. నా మందిరం సమస్త జనులకు ఏమైందంట? చెప్పండి, ఏమైంది? ప్రార్థనా మందిరం. ఈ రాత్రి మనం ప్రార్థన చేయటానికి, ప్రార్థించటానికి ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన, ఈ రాత్రి సంపూర్ణమైనటువంటి ఈ రాత్రి దేవునితో కలిసి, పరిశుద్ధుడితో కలిసి మనము ప్రార్థించటానికి, దేవునికి మొర్రపెట్టడానికి, దేవునితో కలిసి మన విన్నపములు, మన మనవులు, మన ఆశ, మన కోరికలు సమస్తము యేసు ప్రభువుతో కూడా కలిసి ఈ రాత్రి మన దేవాది దేవుడైన యెహోవాకు మనం అప్పగించబడేటువంటి రాత్రి. ప్రభు అంటున్నాడు, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది నీతో నాతో, నా ప్రార్థనా మందిరములో వారిని నేను ఏం చేస్తాను అంటే ఆనందింప చేస్తాను. ఎందుకు అంటే ఈ దినము పరిశుద్ధ గ్రంథములోని జ్ఞాపకం చేస్తాను. మనుష్యుడికి ఎన్నో లోకములో చెప్పాలంటే అది నేను చెప్పడం కాదు, కానీ దావీదు భక్తుడు తన కీర్తన గ్రంథంలో 18వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే అక్కడ తను జరిగిన సందర్భాన్ని బట్టి దావీదు చెప్తున్నాడు. చక్కగా చూద్దాం వాక్య భాగంలో. కీర్తన 18 చూడండి, 4వ వచనంలో మాట చెప్తున్నాడు. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె వారి మీద ఒడిగా బెదరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. దేవునికి స్తోత్ర. ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి మనుషునికి, భూమి మీద నివసిస్తున్న ప్రతి నరుడు అనబడే వ్యక్తికి ఏమున్నాయి తన జీవితంలో అని మనం చూస్తే, అక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే మరణపాశములు, మరణముతో కూడినటువంటి వ్యాధులు, మరణముతో ఉన్నటువంటి సమస్యలు అని ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. తన జీవితంలో జరిగిన సందర్భాలు తెలియపరుస్తున్నాడు. ఈరోజు నా జీవితం లేవనడానికి లేదు. ఇక్కడ కూర్చున్న మన అందరి జీవితాల్లో మాకు శ్రమలు లేవు అనడానికి లేదు. మరణ పాశాలు మా దగ్గరికి రాలేదు అని చెప్పడానికి లేదు. ఒకానొక సమయంలో మరణపు అంచులకు వెళ్ళి
ఇక నేను మరణిస్తాను అన్న స్థితిలో కూడా మళ్ళా దేవుడు నన్ను లేపి ఉన్నాడు అని ఇక్కడ ఉన్న వారందరం కూడా సాక్ష్యాలు చెప్పాలంటే ఒక్కొక్కరుగా చెప్పే సాక్ష్యాలు ఉన్నాయి. ఈరోజు దావీదు భక్తుడు కూడా తన జీవితంలో జరిగిన సందర్భాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. నేను ఎందుకు ఈ మాట మీ మధ్యకి తీసుకొచ్చానంటే, నా ప్రార్థనా మందిరములో నేను మిమ్మల్ని ఆనందింపచేయడానికి. అంటే ఈరోజు మాలో ఆనందము లేదా అని అంటారా? లేదు. ఈరోజు కుటుంబాల్లో చూస్తే ఆనందానికి కరువైపోయింది, సంతోషానికి కరువైపోయింది. కుటుంబం పరంగా ఆనందంగా ఉండాలంటే ఉండలేకపోతున్నారు. భార్యకు ఒక సమస్య, భర్తకు ఒక సమస్య, తల్లిదండ్రులకు ఒక సమస్య, బిడ్డలకు ఒక సమస్య. కలిసి కూర్చొని ఆనందిద్దామంటే లేదు, కుటుంబ పరంగా సంతోషంగా ఉందామంటే లేదు. కారణం ఏంటి అని చూస్తున్నామా? మరణ బంధకములు, లేదా మరొక మాట ఏమన్నాడు? పాతాళపు వశములు. నిజంగా ఈరోజు తెలియనటువంటి సమస్యలు కూడా కుటుంబాన్ని బంధించేటువంటిగా ఉన్నాయి. తెలియని రీతిలోనే తెలియనిటువంటి సమస్యల్లో విరుక్కుపోయి ఏ రీతిగా ఉన్నారంటే నిజంగా ఒక్కొక్క కుటుంబం కృంగిపోయే స్థితిలో ఉంటున్నారు. కానీ నా ప్రభు ఈ రాత్రి నీతో సెలవిస్తున్న మాట, నా ప్రార్థనా మందిరం ఏమిటో తెలుసా? ఇది అనేకులకు ప్రార్థనా మందిరం. ఈ రాత్రి ఈ ప్రార్థనా మందిరంలో నిన్ను, నన్ను, మనల్ని దేవుడు ఏం చేయాలని ఉద్దేశిస్తున్నాడు అని అంటే ఆనందింపచేయడానికి ఇష్టపడుతున్నా. ఈ సంపూర్ణ రాత్రి నాతో కలిసి నువ్వు సావాసం చేస్తున్న నేను ఆనందింపచేయడానికి ఇష్టపడుతున్నా. సావాసం చేసేవారు ఉన్నారు లోకంలో. వారి సావాసం ఎట్లా ఉందని మనం చూస్తే, కొద్ది నిమిషాల సావాసం తరువాత ఆ సావాసం దుఃఖకరంగా మార్చేస్తున్నారు. కొద్ది నిమిషాలే ఆ సావాసం ఎలా అవుతుందంటే వైరంగా మారిపోతుంది. సావాసం పరంగా కూర్చుంటున్నారా? సావాసం పరంగా వారు తెచ్చుకోవాల్సిన సమస్తం ఏమండి? ఈరోజు చాలా మందిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఓ నలుగురు వ్యక్తులు వారి సావాసాన్ని బట్టి ఓ చోటికి లేదా ఓ బీచ్కో వెళ్ళారు. వెళ్ళి కావాల్సింది వాళ్ళు పడేటువంటి వస్తువులు ఏమిటి? మత్తే కదా. కావలసినటువంటి ఆ మత్తుకు సంబంధించినటువంటి సమస్తాన్ని అక్కడ పెట్టుకొని ఇక్కడ నలుగురు కూర్చొని నలుగురు సావాసం మీద ఆ మత్తును వాడిన తర్వాత ఇక ఆ మైకములో, ఇక ఆ మత్తులో ఏమండి ఒకరి మాట ఒకరికి పడక, ఒకరి మాట ఒకరికి ఏమండి వ్యతిరేకమై సంతోషంగా అంతవరకు గడిపిన ఆ నలుగురు అది వైరంగా మారిపోయింది, తగువుగా మారిపోయింది, గొడవగా మారిపోయింది. ఆఖరికి ఏమైందా అని చూస్తే ఆ ముగ్గురు కలిసి ఒక వ్యక్తిని చంపడం కూడా జరిగింది. ఈరోజు నా ప్రభు అలాంటి సావాసం చేసేవాడు కాదు. నా దేవుడు అలాంటి సావాసానికి నేను పిలవడం లేదు. ఆయన నిన్ను ఏ సావాసాన్ని పిలుస్తున్నాడో తెలుసా? ఈ రాత్రి నీ సావాసములు ఏముందంటే ప్రభు అన్నాడు, నిన్ను ఆనందింప చేయడానికి నేను సావాసం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నిన్ను ఈ రాత్రి నా ప్రార్థనా మందిరంలోనికి ఎందుకు తీసుకొచ్చాను అంటే నాతో సావాసం, ఉపవాసం అనగా సావాసం చేయడానికి తీసుకొచ్చాను. ఈ రాత్రి నువ్వు నాతో సావాసం చేస్తున్నావు. ఏంటి ఆ సావాసం అంటావా? ఆనందింపచేసే అటువంటి సావాసం ఈ రాత్రి నేను నీతో చేస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీకు ఆనందం ఎప్పుడు వస్తుంది అని చూస్తే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మరణ బంధకములు నన్ను చుట్టి ఉన్నాయి కదా, ఆ మరణ బంధకములు నన్ను విడుదలైపోతే నాకు ఆనందమే కదా. మరణ పాశములు నన్ను వెంటాడుతున్నాయి, అవి నాకు తొలగిపోతే నాకు ఆనందమే కదా. మరి ఈరోజు భూమి మీద నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఈ భూమి ప్రపంచంలో నువ్వే చోటుకి వెళ్ళినా నిన్ను పట్టి
కృషించే స్థితిలోకి తీసుకెళ్తున్న ఆ మరణ పాశములు విడిపించగలిగిన వాడు ఒక్కడే, అతడే నేను ప్రకటించు నజరేయుడైన యేసు. ఆయన మాత్రమే మరణ బంధకములు, మరణ పాశములు విడగొట్టగలిగిన వాడు. ఆయన ఒక్కడే. ఈ రాత్రి ఆయన సావాసం చేస్తున్న నిన్ను ఆనందింప చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి ఆయనతో కలిసి ఆనందించడానికి ఈ రాత్రి మనందరం ఈ ప్రార్థనా మందిరంలోకి వచ్చాం. దేవుడికి స్తోత్ర. ఈ ప్రార్థనా మందిరం అనగా ఏమిటి? ప్రార్థించుట. మరి ఏం ప్రార్థిస్తావు? దేవుడికి స్తోత్రము, హల్లెలూయా. ఏం ప్రార్థన చేయడానికి వచ్చావు అంటావా? సమస్యలు లేవా? బాధలు లేవా? నీలో కోరికలు లేవా? నీలో ఆశలు లేవా? మరి వీటన్నిటిని బట్టి పరిశుద్ధ గ్రంథంలో కూడా చూద్దాం. ఎజ్రా చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఎజ్రా రాసినటువంటి గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం ఓ చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనం. బాగినాలి. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి, బాగినండి, మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి. ఈరోజు ఏ సంగతి నీలో ఉందో, పరిశుద్ధాత్మదేవుడి నీలో సంగతి లేకుండా ఈ ప్రార్థన మందిరానికి నిన్ను దేవుడు తీసుకురాలా. నీలో ఏదో ఓ సంగతి ఉంది, అది నాకు తెలియకపోవచ్చు, నీ పక్కన కూర్చున్న వారికి తెలియకపోవచ్చు, కానీ ఈ ప్రార్థన మందిరంలోనికి తీసుకొచ్చిన దేవునికి మాత్రము తెలుసు. ఎందుకో తెలుసా? ఆయన నీతో సావాసం చేస్తున్నాడు కాబట్టి. నీతో సావాసం చేసేవాడు, లోకపరంగా సావాసం చేసేవాళ్ళు ఎలాంటి వారనంటే, డబ్బుందా, నీ దగ్గర ధనం ఉందా, లేకపోతే నాకు తాగడానికి ఏమైనా తెచ్చాడా, లేకపోతే తినడానికి ఏమైనా తెచ్చాడా అని చూసేవాడు లోక స్నేహం. కానీ నా దేవుని స్నేహం ఏందో తెలుసా? నీలో ఏ కష్టం ఉందో, నీలో ఏ బాధ ఉందో, నీలో ఏ దుఃఖంతో వచ్చావో, ఏ కోరికలతో వచ్చావో, ఏ ఆశతో వచ్చావో అని చూసేవాడే నా ప్రభు అయినటువంటి యేసయ్య. ఈ రాత్రి నిన్ను చూస్తున్న దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, వారు ఏం చేస్తున్నారనంటే ఉపవాసం ఉన్నారు, అనగా దేవునితో సావాసం చేస్తూ ఆ సంగతిని బట్టి జ్ఞాపకం చేస్తున్నారు దేవునికి. మరి రాత్రి దేవునితో సావాసం చేస్తున్న నీవు, మరి నీకున్నటువంటి లేదా కొడుకుని బట్టో, లేకపోతే కూతురిని బట్టో, కుటుంబము పరిస్థితిని బట్టో, లేదా గృహాన్ని బట్టో, వ్యాపారం, వ్యవసాయము, సమస్తము క్రియలు, ఈ లోకములు నాకు ఏవీ లేవు అనడానికి లేదు, కానీ ఉన్నాయి. కాబట్టి వాటిని బట్టి ఈ రాత్రి ఉపవాసం ఉన్నావా? అయితే దేవునితో సావాసం చేస్తున్నావా? అయితే ఆ సంగతులను బట్టి ప్రార్థన చేయి. దేవునికి స్తోత్ర. ఆ సంగతిని బట్టి ప్రార్థన చేయి. ఏ సంగతిని బట్టి? నీ కుమారుడు చదువుకుంటున్నాడా, చక్కని మార్కులు రావాలనా, చక్కగా ఆయన ఎగ్జామ్ విషయంలో ఏ ఇబ్బంది లేకుండా చక్కగా రాయాలనా, మంచి మార్కులతో బిడ్డ మంచి పేరు తెచ్చుకోవాలనా, ఆ సంగతిని బట్టి ప్రార్థన చేయి. లేకపోతే కూతురు వివాహ విషయంలో, కొడుకు యొక్క వివాహ విషయంలో, ఏమండి కుటుంబం పరంగా, ఆర్థిక పరంగా ఇబ్బందులలో, మరి ఏ విషయంలో నువ్వు బాధపడుతూ వచ్చావో, ఏ విషయంలో ఆయనతో సావాసం చేయడానికి ఇష్టపడి వచ్చావో, సావాసం చేస్తున్న దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవునికి స్తోత్ర. మరి సావాసం చేసేటువంటి ఇదిగో ఈ ఎజ్రా గ్రంథంలో ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలు, వారు దేవునితో సావాసం చేస్తూ వారు చేస్తున్న ఆ సావాసాన్ని బట్టి, ఆ సంగతిని బట్టి దేవునితో చెప్పుకున్నారు. మరి ఈ రాత్రి నువ్వు చెప్పవా? ఈ రాత్రి నీ సమస్యలు దేవునికి వివరించుకోవా? నిజ స్నేహితుడైనటువంటి యేసు ప్రభువుతో ఈ రాత్రి
నీ సమస్తపు క్రియలన్నిటిని అప్పగించు. అన్నీ ఏది విడిచిపెట్టబాకు, సమస్తములన్నీ అప్పగించుకో. ఒకవేళ ఇంకా జరగలేదని చింతించబాకు. యోహాను సువార్త 14 మొట్టమొదటిలో చెప్పిన మాట ఏమిటి? మీ హృదయములను కలవరపడనివ్వకండి. ఏమండి? మీ హృదయాలను కలవరపడద్దు, కార్యాలు జరగలేదని. కానీ కార్యాలు జరగడానికి కూడా ఓ సమయం ఉంది. ఏంటా సమయం? దేవునితో నీవు ఈ రాత్రి సావాసం చేస్తే, సావాసం చేస్తున్న దేవుడు నీ హృదయంలో ఉన్న సమస్తమును చూస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నీ హృదయంలో ఉన్నటువంటి సమస్తాన్ని ఒక స్నేహితుడు ఇతరుల వల్ల డబ్బు ఉందో లేకపోతే ఏం తెచ్చాడని లోకపరమైన స్నేహితులు చూస్తే, నా దేవుడు ఎలాంటి వాడంటే ఆయన సావాసం చేస్తున్న మనలో ఉన్నటువంటి ఆ సమస్యలు చూసేటువంటి దేవుడు. నీలో ఉన్నటువంటి వ్యాధి ఆయనకి తెలియదంటావా? నీలో ఉన్న రోగం ఆయన వెరుగుడు అంటావా? నిన్ను పట్టి పీడిస్తున్న సమస్యలు ఆయనకి తెలియదంటావా? సమస్తము తెలుసు. కానీ ఎందుకు విడిపించబడలేకపోతున్నావు? ఎందుకు వాటిలోంచి రక్షించబడలేకపోతున్నావు అంటున్నావు? ఎందుకు అవి నన్ను ముంచేస్తున్నాయని అనుకుంటావు అంటే, ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడో తెలుసు. ఒక మాట చూడండి, కీర్తన 18:1 చూడండి. చదవాలా? యెహోవా నా బలమా. ఏం చేస్తున్నాడు భక్తుడు? ఎవరిని? నిజ స్నేహితుడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రేమిస్తున్నాడు. లోకంలో ఉన్న ఆ మనుషులను ప్రేమించట్లా. ఎవరు? భక్తుడైన దావీదు. ఎవరిని ప్రేమిస్తున్నాడు అని అంటే, ఆయన అంటున్నాడు, యెహోవా నా బలమా. ఈరోజు నా జీవితంలో మరణపు ఉరులు విడిచిపెట్టలేదంటావా? మరణపు వేదనలు వదిలిపోవడం లేదంటావా? అయితే నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? ఇక ఏమండి? కట్టుకున్న ఇంటిని ప్రేమిస్తున్నావా? ఏమండి? తోబుట్టుని ప్రేమిస్తున్నావా? ఇంకా లోకమైన స్నేహపరంగానే ఉన్నావా? నిజ దేవుడైనటువంటి ఆ రక్షకుని యొక్క ప్రేమ కలిగి ఉండలేకపోతున్నావు. కాబట్టి ఇంకా ఆ మరణపు ఊర్లు నిన్ను పట్టుకొనే ఉన్నాయి. ఆ మరణపు వేదనలు నిన్ను పట్టుకొనే ఉన్నాయి. అందుకని ఇక భక్తుడు చెప్తున్నాడు, చక్కగా మీరు ఆ మాటలు చదువుకోగలిగితే ఆ మాటలను చూడండి. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడే. దేవునికి స్తోత్ర. మరి అంత గొప్ప దేవుడు ఏం చేశాడని ఇప్పుడు కింద చదువుకోండి. ఏం చెప్తున్నాడంటే చూడండి, అక్కడ కీర్తనుడైన యెహోవాకు నేను ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. దేవునికి స్తోత్ర. మొర్రపెట్టగా అనగా ప్రార్థన చేయగా నిజ స్నేహితుడిని మనం ప్రేమిస్తే ఈ లోకములో నిజంగా చెప్తున్నాం, స్నేహితునికి మించింది ఏదీ లేదంటారు. ఎంతటి రహస్యమైన స్నేహితులకు చెప్పుకుంటారు. మరి ఈరోజు నిజ స్నేహితుడు కదా, మరి ఆ స్నేహితుడు నువ్వు ప్రేమిస్తున్నావా? యేసు ప్రభుల వారిని. యేసయ్య అంటే అసలు ప్రేమ ఉందా? యేసు ప్రభు అంటే అసలు ప్రేమ ఉందా? ఆయన సేవ అంటే ప్రేమ ఉందా? ఆయన మందిరం అంటే ప్రేమ ఉందా? ఆయన విశ్వాసులు అంటే ప్రేమ ఉందా? దైవ జనుడంటే ప్రేమ ఉందా? లోకమనైతే ప్రేమిస్తాం, లోకములో ఉన్న జీవపు డమ్మనైతే ప్రేమిస్తున్నావు, కానీ తోటి విశ్వాసిని ప్రేమిస్తున్నావా? తోటి విశ్వాసుల వెడల ఏమంటే కనికరం ఉందా? ఆలోచన చేయాల్సిన సందర్భాలు. తోటి విశ్వాసి. దేవునికి స్తోత్ర. నిజంగా నువ్వు గనక దేవుణ్ణి ప్రేమిస్తే, నిజంగా భక్తుడు అంటున్నాడు, నా బలమా. ఏం చేస్తున్నాడు ఆయన? నేను నిన్ను
నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఎప్పుడైతే ఈ మాటని ఆ నిజ స్నేహితునికి ప్రార్థన చేసుకున్నాడో, మొర్ర పెట్టాడో, చదువుకోండి 4వ వచనంలో, మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనుల వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగలను, ఆవరించగలను. నా శ్రమలలో యెహోవాకు మొరపెడితిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. మరి ఈరోజు నీ ప్రార్థన అంగీకరించడా? ఆలోచించి. భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ, నా బలమా నేను నిన్ను ప్రేమిస్తా. నా అక్కడ చూడండి, మరణ పాశములు నిజంగా ఈరోజు విడిచిపెట్టవయ్యి, వదిలిపోవయ్యి. అవి వదిలిపోవాలంటే నిజదేవుడైనటువంటి నిజరక్షకుడైన యేసయ్యతో సావాసం చేసి, ఏ సావాసం సర్వలోకములో ఏ దాన్ని ప్రేమించకుండా ఆ దేవుణ్ణే ప్రేమించే సావాసం చేయాలి. అందులో ఉన్న చెప్పే ప్రేమ, పరిశుద్ధ గ్రంథం ప్రేమ. బయటికి వెళితే లోకమైన ప్రేమలు ఉన్నాయి చాలామందికి. ఇలాంటి ప్రేమలు ప్రేమిస్తే ఈ మరణ పాశాలు నిన్ను విడిచిపెట్టి ఎల్లవో. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఆ ఎజ్రాలో ఓ చక్కని మాట చదువుకుని, ఆ మాట చదవండి మరొకసారి. ఏమన్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారట? మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవుని ఏం చేస్తారంట? అంగీకరించాను. ఈ రాత్రి నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అంగీకరించడానికే ఆయనతో మనము సావాసం చేయాలి. ఆయనతో మనం సావాసం చేయాలి. సావాసం చేసిన వారి వెడల ఈయన ఏం చేస్తున్నాడు అంటే, మరణ బంధకాలను కూడా ఏం చేస్తాడంటే ఆ ఊర్లు కూడా తెగిపోతాయి. అపోస్తులైనటువంటి పౌలు శీలలు చెరసాల్లో బంధించబడ్డారు. ప్రార్థనా భక్తులే. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థన భక్తులు. మరి ఈరోజు మన ప్రార్థన లేని భక్తులు. అర్థమైందా? మందిరంలో ఉంటేనే ప్రార్థన, ఇళ్లల్లో జరగవు ప్రార్థనలు. ఇళ్లల్లో జరగవు. మందిరములోనుంటేనే ప్రార్థన, ఇంట్లో ప్రార్థన జరగదు. ఏమండి? టయానికి ప్రార్థన చేయం, టయానికి దేవుడికి వేయవలసిన నైవేద్యం వేయం. ఏమని నైవేనైనా బలులు అడిగాడా? పొట్టేళ్ళని అడిగాడా? మేకపోతులను ఏమైనా అడిగాడా? కోళ్ళు అడిగాడా? మరి ఏమడుగుతున్నాడు ఆయన? స్తుతియాగం. దేవునికి స్తోత్ర. స్తుతియాగం జరగాలని ఈ గృహములో, స్తుతి జరగాలని ఇంట్లో. ఎప్పుడైతే నీ ఇంటిలో, నీ ఆవరణములో స్తుతి పలుకులు పలుకుతాయో ఆ క్షణమే నిన్ను పట్టి పీడిస్తున్న ఆ బంధకాలు తెగిపోతాయి. అపోస్తులైన పౌలు శీలలు చెరసాల్లో బంధించబడ్డప్పుడు ఆ ఊరులు బంధించాయని, ఆ ఊరులు మమ్మల్ని చుట్టేశాయని, ఇక మేము తిరగలేమని, నడవలేమని ఏమండి మౌనంగా ఉండిపోలా. నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్వరం వస్తే మూలుగుతూ పోనుకుంటే జ్వరం తగ్గుద్దా? సమస్యలు వచ్చాయని ఆ సమస్యను బట్టి ఆలోచన చేసుకుంటా ఉంటే సమస్యలు పోతాయా? పౌలు శీలలు ఇక్కడ చెరసాల్లో బంధించబడ్డారు. బోండా వేశారు, కాళ్ళకు చేతులు సంఖ్యలు వేయబడ్డాయి. కట్టబడ్డావని అదే ఆలోచనలు లేరు. ఏం చేస్తున్నారు వాళ్ళ? మధ్యరాత్రి వేళ ప్రభువుని స్తుతిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు.
ఆ సంగతిని బట్టి దేవునికి మొరపెట్టంగానే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చెరసాల బంధకాలు అన్నీ ఏమైపోయాయి? ఊడిపోయాయి. మరి ఊడిపోవని బంధకాలు, మరి మరణ పాశములు నీ నుండి దూరం కావా? మరి అలా కాకుండా ఉన్నాయంటే ఎందువల్ల అంటే, ఒకటి నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు, రెండవది నీ ఇంట్లో కానీ నీ హృదయంలో కానీ స్తుతి యాగము లేదు. స్తుతి యాగం ఉండాలా? స్తుతి అనగానే సాతానుడికి భయం. స్తుతి ఎప్పుడైతే నీ నోట ఉంటుందో, స్తుతి ప్రార్థన ఎప్పుడైతే నీ నోట పలుకుతుందో, ఆ క్షణమే నిన్ను పట్టుకున్న ఆ బంధకం దూరం అయిపోద్ది. నేను సింగరాయ కొండకి వెళ్ళాను గత 3 రోజుల కిందట. అక్కడికి వెళ్ళి భూస్థాపన కార్యం, ఆ భూస్థాపన కార్యం చేసేసి అన్నీ మనమే అక్కడ సేవకులం కాబట్టి మా దైవజనులు తీసుకెళ్లారు. అన్నీ సమాత్తు కానీ మోయడం కానీ అన్నీ చేసేసి నా సాయంత్రం ఇంటికి వచ్చేసాం. రాత్రి స్నానం చేసి పడుకుంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాయేమో మొత్తానికి వచ్చి మా వాకిటి సంపన్న నిలబడి అది పిలుస్తుంది బయటికి. నన్ను ఎంత దూరం తీసుకొచ్చావు, నన్ను ఒక్కదాన్ని బయట వదిలేసి నువ్వేం లోపలికి వెళ్ళావు అన్నట్టుగా పిలుస్తుంది సభంలో. ఎవరా వ్యక్తి అన్నట్లుగా కలవరపోయి లేచి కూర్చున్నా. ఎప్పుడైతే లేచి కూర్చొని స్తుతి యాగముతో కూడిన ప్రార్థన చేశా, దేవునికి స్తోత్రము, హల్లెలూయా, వెంటనే దేవుడు రిలీఫ్ ఇచ్చాడు. మళ్ళా పడుకున్నమైన దేవుడు గొప్ప దర్శనం, మంచి దర్శనం, చక్కని దర్శనం. ఆకాశము నుండి నక్షత్రములు రాలుతూ, ఆ రాలుతున్నటువంటి నక్షత్రములో అక్కడి నుంచి రాలే మధ్యాకాశంలోకి వచ్చే తలకి ఆ నక్షత్రములు కాస్త ఏమైపోయాయంటే వర్షము వలె చిమ్ముతున్నాయి. నేను గమనిస్తున్నాను, భూమి ఎండిపోతూ ఉంది. ఆ వెండిన భూమిని ఈ వస్తున్న ఆ వర్షపు నీరు తడిపినప్పుడు ఈ వెండిన భూమి అంతా మొలకెత్తడం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చెప్పన మళ్ళీ 3:30 కల్లా లేచి దేవా చక్కని దర్శనం ఇచ్చావని మళ్ళీ ప్రార్థన చేసుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటున్నాను వాక్యమా, మనలో స్తుతి యాగం ఉంటే మనల్ని పట్టించిన ఆ బంధకాలు తెగిపోతాయి. ఒకటి, దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి ఇక్కడ భక్తుడు దావీదు ఆయన అంటున్నాడు చక్కని మాటలో, మరణ పాశములు లేదా బంధకాలు ఆయన నుండి తొలగిపోయాయి. అందుకే ఈ పాట రాసుకున్నాడు, ఒక కీర్తన. ఓ చక్కగా దేవుని మహిమపరుస్తున్నాడు. ఏమని? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఒక కీర్తన అది. ఓ చక్కగా పాడుకుంటున్నాడు, నా దేవా నా బలమా, నా మరణ బంధకాల్లో నన్ను విడిపించావు, మరణ పాశాలు నన్ను చుట్టాయి, అవి తొలగించావు, నేను ప్రార్థించగా నా మొర విన్నావని ఆయనకు ఒక కీర్తన, ఓ చక్కని పాట పాడుకుంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో మరణ పాశములు లేవు అనడానికి లేదు, ఉన్నాయి. ఒక్కొక్కరికి తెలియని రీతిలో అవి చుట్టూ ఉంటాయి, అవి ఎంబడిస్తూ ఉంటాయి, ఒకానొక సమయంలో నిన్ను కృంగదీస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రాత్రి ఆ విషయాన్ని బట్టి యెజ్రా గ్రంథంలో వాళ్ళు అంటున్నారు, మేము ఉపవాసం ఉండి, ఏమన్నారంట వాళ్ళు? మేము అంటే ఒకరు కాదు, మనందరం కలిసి ఉపవాసం ఉండి అనగా దేవునితో సావాసము చేసి ఆ సంగతిని బట్టి ఈ రాత్రి ఒక్కొక్కరిగా మీ సంగతులు ఏమున్నాయో, మీ మనసుల్లో ఏ నిమిత్తమై లేదా ఏ ఆలోచనతో ఈ రాత్రి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలోకి వచ్చావో ఒక్కసారి దేవునితో సావాసం చేస్తున్నాను. నీవు నాతో కాదు,
దేవునితో సావాసం చేస్తున్న నీవు ఆ సావాసం చేస్తున్న నిజ స్నేహితుడితో ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. లోకంలో చెప్తాం కదా, మన స్నేహితులకు చెప్పుకుంటాం, భారీ విషయం స్నేహితుడిని చెప్తాం, కుటుంబంలో జరిగిన సమస్యలన్నీ స్నేహితుడిని చెప్తాం. ఏమండి, అమ్మ తిట్టిందనో, నాన్న తిట్టాడనో, భార్య తిట్టిందనో ఎవరికి చెప్పాం, కానీ నేరుగా వెళ్ళి స్నేహితులు మాత్రం చెప్పుకుంటాం. అయితే ఈ రాత్రి మనం ఆలోచన చేయవలసిన ఒక మాట, నిజ స్నేహితుడు కదా, మరి ఆ నిజ స్నేహితుడికి నీ రహస్యాలు ఏమిటో రహస్యమందు చూచుతున్న ఆ తండ్రికి ఈ రాత్రి చెప్పుకోవడానికే ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో దేవుడిని నిలబెట్టాడు. కాబట్టి దేవుని మహాకృపను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మనస్సులో ఉన్నదేంటో ఈ రాత్రి నిజంగా ప్రభా నిజమే, నేను నిన్ను ప్రేమిస్తానయ్యా. లోకాన్ని ఇంతవరకు ప్రేమించా, మనుషులను ప్రేమించా, నిజ స్నేహితులను విరుగక నిన్ను ప్రేమించలేని స్థితిలో ఉండబట్టే ఈరోజు వరకు నేను బంధకాల్లోనే ఉన్నాను. కాబట్టి ఈ బంధకాలు, ఈ మరణపు ఊరులు నాకు దూరం కావాలి. నేను నీతో సావాసం చేస్తున్నాను, నిన్ను ప్రేమిస్తాను. రెండవది స్తుతి యాగము. చెప్పాను కదా, నీ ఇంటిలో ఉండాలా, నీ హృదయంలో ఉండాలి. స్తుతి యాగము లేనిదే బంధకాలు నీ నుండి దూరం కావు. అందుకని ఇక్కడ బంధించబడ్డాయి అపోస్తులైన పౌలు శీలలు. బంధకాలు ఎప్పుడైతే బంధించబడ్డాయో వారు ఆ రాత్రి స్తుతించగా అవన్నీ ఊడిపోయాయి, శరసాలు పునాదులు అదిరిపోయాయి. అక్కడ అంటున్నాడు ఒక వ్యక్తి మాట, వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతే ఎవ్వరు లేకపోయిన సమయాన ఆ వ్యక్తి వచ్చి వారిని చూసి ఖైదీలు తప్పించుకున్నారని తన తాను కత్తితో చంపుకోబోతే పక్కనే ఉన్నటువంటి పౌలు అన్నాడు, ఇదిగో నువ్వు ఏ హాని చేసుకోనవద్దు, నువ్వే హానికి చేసుకోనవద్దు అనగానే ఆ వ్యక్తి కూడా ఏమన్నాడు తెలుసాయా, రక్షణ పొందుటకు నేను ఏం చేయాలి? రక్షణ పొందడానికి ఎంత గొప్ప రక్షణ నేను చూశాను. ఇదేమి బాబు, ఈ సంఖ్యలు, ఆ కమ్ములు ఊడిపోవడం ఏంటి, ఆ తలుపులు పగిలిపోవడం ఏంటి, ఇంత గొప్ప రక్షణ నేను ఎక్కడ చూడలేదయ్యా. చూశాను, కానీ ఈ రక్షణ పొందుకోవాలంటే నేనేం చేయాలి? వారు అంటారు, ప్రభు యందు విశ్వాసము ఉంచు. నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అపోస్తులైనటువంటి పౌలు శీలలు స్తుతియాగము చేయటం వల్లే అంత గొప్ప కార్యం జరిగితే, మరి నీ ఇంట్లో జరిగితే, ఆ స్తుతియాగం నీ ఇంట్లో జరిగితే, ఆ స్తుతి ప్రార్థన నీ ఇంట్లో జరిగితే, నిన్ను పట్టుకొని గోడల్లో గొంతుల్లో ఉన్నాయని చెప్తా ఉంటారు చాలామంది. అవన్నీ కూడా తొలగిపోవాలంటే నీ ఇంట్లో కూడా స్తుతియాగం అనేటువంటి ప్రార్థన జరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన కొదువు కాకూడదు. అయ్యిందా, వాడు వెంటనే గర్జించు సింహం వలె వాడిని వెంటాడుతూనే ఉంటాడు. ప్రార్థన కొదువు కాకూడదు. ప్రార్థన ఎప్పుడైతే నీ నోట ఆగుద్దో అప్పుడే నీ నోట చూడండి చెడు మాటలు పెట్టేస్తాడు వాడు. కాబట్టి దేవుణ్ణి ప్రార్థనకు దూరం కాకూడదనే పరిశుద్ధాత్మదేవుడు ఈ రాత్రి నీతో సావాసం చేసి ఆ మాట అంటున్నాడు, నా ప్రార్థన మందిరములో వారిని ఏం చేస్తారంట? ఆనందింపజేసి ఈ రాత్రి నువ్వు ఏ దుఃఖంలో వచ్చావో తిరిగి నువ్వు సంతోషంగా వెళ్ళాలంటే లోకంతో స్నేహం చేస్తే సంతోషం రాదు. దేవునితో సావాసం చేయి, సంతోషాన్ని చూడబోతున్నావు. దేవునితో సావాసం చేయి, బంధకాలు నీ నుండి తొలగిపోతాయి. దేవునితో సావాసం చేయి, నీలో ఉన్న శ్రమలని దేవుడు తీసేసి నీ కుటుంబాన్ని లేదా నిన్ను నీ పిల్లలని దేవుడు ఆనందింపచేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి కృప కలిగిన పరిశుద్ధాత్మదేవుడు ఈ రాత్రి వాక్య రూపంలో నీతో తెలియపరుస్తూ ఉన్నాడు. ఉందా నీలో దేవుణ్ణి ప్రేమించగలిగిన ఆ మంచి మనసు నీలో ఉందా? దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించే ఆ మనస్సు నీలో ఉందా? కొంతమంది ఉండదు. నేను చెప్తున్నాను వాక్యపరంగా దేవుడు సెలవిస్తున్నాడు. ఆ ప్రేమ మనలో ఉండకపోవడం వల్లే ఆ శాపం అనేది మనకు దూరం కావట్లా.
ఆ ఆ బంధకాలు ఇంకా నిన్ను పట్టుకొని పీడిస్తూనే ఉన్నాయి, విడిచిపెట్టంలా నిన్ను. కారణం దేవుని ప్రేమించట్లా, ఇంకా ధనమును ప్రేమిస్తున్నావేమో, ఇంటిని, పొలమును, వ్యాపారం. ఏమండి, ఏ ప్రేమ నీలో ఉందో దేవుని ప్రేమ లేకుండా ఇవన్నీ ప్రేమిస్తే ఒకానొక సమయంలో ఇవన్నీ సున్నా. అర్థమైందా? దేవుని ప్రేమించేవాడు, దేవునికి ప్రేమ కలిగిన వాడు ఎలాంటి వాడంటే దావీదు భక్తుడు ఎంత చక్కగా చెప్పాడు, నువ్వు విన్నావు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తాను. ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించాడో అంటే సావాసం చేశాడు, సావాసం చేసిన వ్యక్తితో మొర్రపెట్టి చెప్పాడు, తన సమస్యలన్నీ చెప్పుకున్నాడు, తన బాధలు, తన విన్నపములన్నీ తెలియపరుచుకున్నాడు. దేవునికి మొర్రపెట్టగా ఆ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. విన్న దేవుడు ఏమైనా మౌనంగా ఉన్నాడా? విన్న దేవుడు ఏమైనా ఆలస్యం చేశాడా? లేదే. దావీదు భక్తుడు మొర్రపెట్టగానే వాక్యం అంటుంది సమీపించాడట. సమీపించి తన సమస్యలేమిటో అన్నీ తీర్చగలిగాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి నమ్మిన మనం ఈ రాత్రి వాక్యం సెలవిస్తుంది, దేవుణ్ణి ప్రేమించేదానివిగా ఉన్నావా? రెండవది, స్తుతి అనేటువంటి ప్రార్థన మన జీవితంలో ఉందా? ఏమండి, మందిరంలో ఆదివారమే ప్రార్థన. ఏమండి, పరవంప్పుడు నీ ఇంట్లో ప్రార్థన జరుగుతుందా? భార్యాభర్తలుగా మీరు కూర్చున్నారా ప్రార్థనలో? పిల్లల్ని కూర్చోబెడుతున్నారా? నేను అందుకనే మీ ఇళ్లలో జరగవని విరిగి దేవుడి ప్రేరేపణ కలిగి, మీ ఇళ్లలో జరగవు నాకు తెలిసి. పిల్లల్ని అసలు కూర్చోబెట్టరు మీరు. పిల్లల్ని వాక్యపరంగా నీ పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళ చేత ప్రార్థన చేపిస్తున్నారా? అవి జరగవనే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో ఈ ప్రతి ఆదివారం సండే స్కూల్ ఏర్పాటు చేశాడు. సండే స్కూల్ అంటే ఏంటి? దేవుని ఉన్నతమైన స్థితిలో ఎదగడం. అలా ఎదగడానికి మేము కోర్సు తీసుకుంటాం. ఆ ప్రార్థనలను ఎదగాలి బిడ్డలు. ప్రార్థనే తర్వాత వారు ఎలా మెలగాలి, ఎలా పెద్దలతో ఎలా నడుచుకోవాలి, కుటుంబపరంగా ఎలా కట్టబడాలి, వారిని ఇప్పటి నుంచే ఒక సాధనగా చేయడానికే ఆత్మదేవుడు ప్రేరేపిస్తున్నాడు ఈ క్రీస్తు కృప ప్రార్థన మందిరంలో. కాబట్టి దేవుడిచ్చిన మహాకృప మీ ఇళ్లలో జరగట్లేదని పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపణ. ప్రార్థన కొదువులు. ఏమండి, దైవజనుడే ప్రార్థన చేస్తాడంటే చేస్తున్నాం, కాదంటలేదు. నేను ఒక్కటే నా మనసుకు పరిశుద్ధాత్మదేవుడిని ఒక్కటే ఇస్తాడు. మీరు ఎవరైనా ఫోన్ చేస్తున్నారు, తప్పకుండా శ్రమలో ఉంటే తప్పకుండా ఫోన్లు చేస్తున్నారు. అయ్యా పాస్టర్ గారు రండి, పాస్టర్ గారు మాకు చాలా బలహీనతగా ఉన్నాం, కొంచెం ప్రార్థన చేయండి అనగానే నేను గమనించాను మీకు ప్రార్థన చేసి ఇంటికి వచ్చిన రోజు నేను పడిపోతున్నాను. అది సహజమే. మీకు ప్రార్థన చేసి నేను ఇంటికి వచ్చిన నైటే లేదా మూడవ రోజే నాకు బలహీనతలు, నేను నలిగిపోతున్నాను. నేను వెరిగింది ఏంటంటే మీకు ప్రార్థన చేసి నేను ఇంటికి వచ్చి కనుక నాకు ఆ సమస్య వచ్చి నన్ను కానీ బలహీనత పరిస్తే ఖచ్చితంగా మీరు బాగుపడుతున్నారు. నేను నలిగిపోతున్నాను. కారణం ఏంటి? మీరు ప్రార్థన కొదువా. కాబట్టి ప్రార్థనలో స్తుతి యాగము, స్తుతి ప్రార్థన నీ గృహములో, నీ హృదయములో ఉండకపోతే ఖచ్చితంగా ఆ మరణపు ఆ ఊరులు నీ దగ్గరకు వస్తూనే ఉంటాయి. జాగ్రత్త పడు. ఇకనైనా ఆ ప్రార్థన అనేది నీ ఇంట్లో జరుగుతూనే ఉండాలి. ఒక్కసారి చేసి ఆగేది కాదు ఇది. ఒక్కసారి మొదలుపెట్టి అంతటితో ఆపేసుకునేది కాదు ఇది. ఒక్కసారి తినేసి ఏమైనా మౌనంగా ఉంటున్నావా? ఆకలేసినప్పుడు అలా తింటున్నావు కదా. ఏమండి, ఆకలేసినప్పుడు ఓ భోజనమే కాదు, మళ్ళీ టిఫిన్ అని, సాయంత్రం అదని, మళ్ళీ ఇంకొక డబ్బులుంటే అదని కొనుక్కొని తింటూనే ఉన్నావు కదా. మరి ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నావు? ప్రార్థనకి ఎందుకు కుదవుతున్నావు? ఇప్పుడు ఇక్కడ ఎజ్రాలో నేను చదివిన మాట ఏంటంటే వాళ్ళు ప్రయాణం కోసం, అది ఆ విషయమే, ఆ ప్రయాణం కోసం ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు.
క్షేమంగా వెళ్ళాలయ్యా మా ప్రయాణంలో మాకే కొదువు ఉండకూడదు, మేము వెళ్ళే దారులో మాకు ఇబ్బంది జరగకూడదు, వాహనాలు కానీ వస్తున్న బండ్లు కానీ ఏ విషయంలో కూడా మాకు దీవెనకరంగా వెళ్ళాలని ఆ విషయాన్ని బట్టి ఈ ఎజ్రాలో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మరి ప్రయాణం కోసమే వాళ్ళు ఉపసిస్తే మరి నీ కుటుంబ భవిష్యత్తు కోసం నువ్వు ఉండవా? నీ అనారోగ్య పరిస్థితి కోసం ఉపవాస ప్రార్థన చేయవా? అదెట్టండి పాస్టర్ గారు, ఒక రాత్రి లేకపోతే నాకు నిద్ర పడదు. అసలు రహస్యం ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థన చేయండి. నీ ఒంట్లో ఉన్న క్రిములు చెప్పాను కదా గత వారం, ఆ క్రిములు చచ్చిపోవాలంటే మనం ఉపవాసించాలా. కొన్ని ఉంటాయి మనలో చెడు క్రియలు, ఆ క్రిములు లేదా ఆ పురుగులు చచ్చిపోవాలని అంటే ఉపవాస ప్రార్థన చేయండి. వారానికి 1-2 రోజులైనా చేయండి. వారంలో ఒక నైట్ తినబాకండి. ప్రార్థన చేసుకుని దేవుడికి అప్పు చెప్పుకో, ప్రభా ఈ రాత్రి నేను భోజనం చేయట్లేదు, నీతో సావాసం చేస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నాలో స్తుతి ప్రార్థన ఉండాలన్న మొరపెట్టండి. సమస్యలు వస్తాయి రావు చూడండి మీరే. ఇశ్రాయేలు ప్రజలు చేసింది అదే. వారు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తూ స్తుతి ఆరాధనలో ఉన్నారో వారి జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చూశారు. మరి ఈరోజు మన జీవితాల్లో ఎందుకు చూడలేకపోతున్నాం? ఎందుకు దేవుని అద్భుత కార్యాలు మన ఎలా జరగట్లేదంటే ఆత్మదేవుడి ప్రేరేపణతో చెప్తున్నాడు. ఆయన వాక్యం చలవిస్తుంది కదా. వాక్యంలో ఏం చూసాం మనం? నా ప్రార్థనా మందిరములో వారిని నేను ఆనందింపజేస్తాను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులన్నీ. ఈరోజు నీ బలులు, నీ మనస్ఫూర్తిగా నువ్వు అర్పించే నీ బలి ఖచ్చితంగా దేవుడు అందుకుంటాడు. అది ఎలా ఉండాలి? కయ్యని వలె వేయబాకండి, కయ్యని చేసినట్టుగా చేయబాకండి అర్పణ. ఏ అర్పణ ఇవ్వాలి దేవునికి? ఏబేలు అర్పణ మనం సమర్పించాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఏబేలు అర్పణ కయ్యని వలె కాదు, మోసంతో కూడింది కాదు, కోపంతో కూడింది కాదు, కక్షతో కూడింది కాదు. ఏమండి, కొంతమంది రోషంగా ప్రేమిస్తున్నారు దేవుణ్ణి, యేసు ప్రభువుని. నువ్వు ఉన్నావా లేవా అంటే ఆయన ఎందుకు లేడు? ఆయన ఉన్నాడు కాబట్టే మనం ఉన్నాం. అది గుర్తు చేసుకో. ఆయన ఉన్నాడు కాబట్టే మనం ఉన్నాం. ఆయన అనేవాడు లేకపోతే ఈరోజు మనం ఉన్నాం. మరి ఆ మాట ఎందుకు వస్తుంది? అసలు నువ్వు ఉన్నావా? ఖచ్చితంగా పరిశుద్ధాత్మదేవుడు సెలవిస్తున్నాడు, ఆయన ఉన్నవాడు అనువాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నా జీవితంలో చేయబోయే అద్భుతాలు ఏమిటో తెలుసా? నిన్ను ఆనందింప చేయడానికి. కుమిలిపోవద్దు, బాధపడద్దు. నీలో ఆనందం చూడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీలో సంతోషం చూడాలని, నువ్వు ఉజ్జీవముగా ఉండాలని, నీ కుటుంబం ఆనందభరితంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10 మంది కుష్ఠరోగులు బైబిల్ గ్రంథంలో 10 మంది ఎక్కడో ఊరు బయట ఉన్నారు. ఇక వాళ్ళు ఎవరు మొహం చూడకూడదు, ఎవరి వాక్యానికి వెళ్ళకూడదు, అలాంటి స్థితి అది. యేసు ప్రభు వెళ్ళాడు అక్కడికి. చూడండి ఆయన ఎంత ప్రేమ స్వరూపం, ఎంత ప్రేమ కలిగిన వాడో. యేసు ప్రభు వెళ్ళాడు అక్కడికి, కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వారు అంటారు, ప్రభువా మమ్మల్ని కనికరించాయా అనగానే ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి వారు ఎందుకు కనికరపడి, మీరు వెళ్ళండి, వెళ్ళి మీ యాజకుని దగ్గరికి వెళ్ళి ఆ జరిగిన సందర్భం తెలియపరచండి అని చెప్తే, వీరు వెళుతున్న దారిలోనే ఏం పొందుకున్నారంట చెప్పండి? ఏం పొందుకున్నారు? వెళ్ళే దారిలోనే స్వస్థత పొందుకున్నారు కుష్ఠరోగులు. ఆయన మాట అలాంటిది. వెళ్ళే దారిలోనే స్వస్థత పొందుకుంటే, వెళుతున్న ఈ స్వస్థత పొందుకున్న వారిలో ఒక్కడు తిరిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది తిరిగి వచ్చారు? ఒక్కడు. ఈ రాత్రి నేను అంటాను,
ఆ ఒక్కడులో మనం ఉండాలా. కార్యాలు పొందుకొని వెళ్ళేవాళ్ళుగా ఉండకూడదు. కార్యం పొందుకుని స్వస్థత వచ్చింది 10 మందికి, కానీ తిరిగి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఒక్కడు. ఆ ఒక్కడు మనస్సు నీలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ మనస్సు నీలో ఉంటే ఖచ్చితంగా ఇంకొక కార్యము దేవుడు నీ పట్ల చేస్తాడు, ఇంకొక అద్భుతం నీకు చేస్తాడు. అంతేగాని ఒక్కసారి స్వస్థత చేసిన తర్వాత ఇక పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టి దేవుని ప్రేమించక, ప్రార్థించక, దేవునితో కలిసి నడవక నీ జీవితంలో ఎలాంటివి ఉన్నావనుకోండి, ఖచ్చితంగా దేవుడు రెండవసారి నీ పట్ల కార్యాలు. కాబట్టి ఈ సంపూర్ణ రాత్రి ఈ రాత్రి ఈ ఉపవాస ప్రార్థనలో ఆయనతో సావాసం చేస్తున్న మనం నీ విన్నపములు, నీ మనవులు, నీ కోరికలు, నీ ఆశలు, తలంపులు సమస్తం ప్రభువుకి కొద్ది నిమిషాలు అప్పగించుకో. మనస్ఫూర్తిగా మాట్లాడు, నిజ స్నేహితుడితో మాట్లాడు. ఏమండి, మనసులో ఉన్నాయన్నీ చెప్పేస్తాం కదా, మరి అలాగే చెప్పి దేవునికి. ఒకవేళ లోకంలో ఉన్నవాడు ఒకవేళ ఆ విన్నటువంటి మాటలకి వాడు చేస్తాడో చెడు నాకు తెలియదు, కానీ నా ప్రభువు మాత్రం ఖచ్చితంగా నీ మనవులకు జవాబు ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా జవాబిస్తాడు. లోకాసువార్త 18వ అధ్యాయంలో చూడండి, ఒక వ్యక్తి ఉంది, చదవన మాట. ఆయనకు న్యాయం చేశాడా, తరిమి కొట్టేశాడా? చదవండి, ఆ మాట చదవండి. చూడండి, ప్రార్థనలో ఏముండకూడదు మనకి. చదవండి ఆ మాట. వారు విజుకక ఏం చేయాలంటే నిత్యము ఏం చేయాలయ్యా? నిత్యం ఏం చేయాలి? మనం ఈజుగుండకూడదు. నేను నైట్ పూట వెళ్తాం, 9కి వెళ్తున్నాం, ఇంచుమించు 3 వారాల నుంచి 9కి వెళ్తున్నాం నైటు. వస్తే 11 కావచ్చు, రాత్రి అయితే 12-20 నిమిషాలు అయింది ఇంటికి వచ్చేసరికి. మళ్ళీ ఆ 12-20 నిమిషాల్లో భోజనం చేసి మళ్ళీ కూర్చొని 10 నిమిషాలు 20 నిమిషాలు మళ్ళీ ప్రార్థన. మా కుటుంబం ఆ రీతిని పడుకున్న తలకి 1:20 1:30 అవుతుంది. మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ 3 గంటలకల్లా లేచి ప్రార్థన. ఉందా మాలేజు? అలా రిస్క్ పడితే ఈరోజు మేము ఆశీర్వాదకరంగా ఉండలేం. శరీరం నలగొట్టబడాలి, దేవుని కోసం ప్రార్థించే వారంగా ఉండాలి. వారం దేవుని కోసం ప్రయాసపడాలి. అందుకని అక్కడ వారు విజుకక నిత్యము ఏం చేయాలంట? ప్రార్థించడానికి. దేవుడు ఒక ఉపమానం చెప్తున్నాడు ఇక్కడ. ఆయన ఒక న్యాయాధిపతుడు అంటే ఒక ఊరిలో, దేవుడు అంటే భయం లేదంటే ఆయనకి, మనుషులంటే అసలు లెక్కలేదు. వచ్చిన వారిని ఇప్పుడు వెళ్ళామనుకో, నేనే వెళ్ళాను ఆయన దగ్గరికి, అయ్యా నాకు కొంచెం ఇల్లు కట్టించుకోలే, ఇప్పుడు కాదు పో అని తరిమేసేవాడు మనుషులు లెక్కలేదు. దేవుడు అంటే అస్సలు భయం లేదు. అలాంటి మొండి వాడి దగ్గరికి వెళ్ళింది ఈమె. మొండోడు నిజంగా చెప్పాలంటే వెళ్ళి ఆ మొండి స్థితిలో ఉన్న ఆ వ్యక్తి హృదయమును కూడా ఏం చేసిందామే? మార్చేసింది. దేని ద్వారా? ప్రార్థన. ప్రార్థన అంటే అర్థం ఏంటి? వేడుకోవాలి, వేడుకొనడం. అయ్యా నా పతివాదిని విడిచిపెట్టయ్యా, అయ్యా నా భర్తను విడిచిపెట్టు, వేడుకుంటున్నావా? దేవుడు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు అసలు ఆ వేడుకునే మనసు నీలో ఉందా? వేడుకోవాలి దేవుడిని. అయ్యా నా ఇంటి పరిస్థితులు మార్చో, వేడుకో. వేడుకుందాం. వేడుకొని తర్వాత ఆ కఠినమైన హృదయం మారిపోయి, అయ్యో ఈమె ఎవర్రా నాయన, తరచుగా నా దగ్గరికి ప్రతిరోజు వస్తుంది, అసలు ఈమె ప్రతివాది ఎవరో విడిచిపెట్టిండి, వదిలేమన్నాడు. ఆఖరికి ఎవరి మాట విన్న ఆ వ్యక్తి ఆ మాట వినేటట్టుగా చేసుకుంది.
మరి ఈ రాత్రి మనం దేవుని సన్నిధిలో వేడుకో, ప్రార్థించు, మొరపెట్టి సమస్యలు చెప్పు దేవునికి. ఖచ్చితంగా ఆయన అంటున్నాడు, నా ప్రార్థన మందిరములో నేను నిన్ను ఆనందింపచేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మందిరములో నీకు ఆనందమే కానీ దుఃఖముతో నువ్వు ఉండిపోకూడదు. ఒకవేళ అలా దుఃఖముతో ఉండిపోతున్నావు అంటే ఇంకా నువ్వు దేవుని ప్రేమించట్లా, ఇంకా నువ్వు మనసులోనే ఇంకా వేదనలు కష్టాలు అలాగే ఉన్నాయంటే, రెండవదిగా దేవుని ఇంకా నువ్వు స్తుతి యాగ మనసులో లేదు నీలో. కాబట్టి దేవుని నామాన్ని బట్టి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆనుకో, మనస్ఫూర్తిగా ఆనుకో. ఏదో ఆశామాషిగా మాత్రం ఆనుకోవద్దు, ఆశామాషిగా వద్దు. ఏదో తాత్కాలికంగా ఆ ఉద్దేశంతో ఉండబాకండి. మనస్ఫూర్తిగా పూర్ణ మనసుతో, వాక్యం సెలవిస్తుంది, పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఏం చేయాలంటే ఆయన్ని ప్రేమించాలి. అప్పుడు ప్రత్యక్షమవుతాడు ఆయన, అప్పుడు కనిపిస్తాడు ఖచ్చితంగా దర్శనాల్లో. అప్పుడు నీ ఇల్లు ఆశీర్వదకరంగా మారిపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధవరాలు, చివరి మాటగా ముగిస్తాను, భర్త చనిపోయాడు. ఇప్పుడు నీ సమస్యలు కూడా అవే, ఈరోజు జరిగేది కూడా అవే. సమస్య రాగానే సేవకుని దగ్గరికి పరిగెడతాం. పాస్టర్ గారు మా కొరకు ఆ రోజు కూడా ఆమె కూడా పరిగెత్తింది. చెప్తున్న వాక్యపరంగా చూడండి, పరిగెత్తుకొచ్చింది ఆమె కూడా సేవకుని దగ్గరికి. ఓ దాసుడా, నా వేలినవాడా, నీ దగ్గర పనిచేసేటువంటి నా యజమాను చనిపోయాడు. ఆయన ఉన్నటువంటి అతను అప్పులు చేశాడు. ఇప్పుడు అతను చనిపోయాడు, అప్పులోలు మాత్రం వదిలిపెడతారా? వదల్లా. అది అప్పులోలు వస్తున్నారు. వచ్చేటువంటి అప్పులోలు ఏం చేస్తున్నారు? నా ఇద్దరు బిడ్డలను తీసుకుని వెళ్ళిపోవాలనుకున్నారు. వాళ్ళ పశువులు, వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు వాళ్ళు అన్యాయం ఏమైపోతుంది నా బాధ అని ఈ తల్లి సేవకుని దగ్గరకు వచ్చి సేవకునికి చెప్తుంది. మరి సేవకుడేమన్నాడు అక్కడ? ఆ మాట చదవండి. అది కాదు, రాజుల గ్రంథం దేండి. అదే చదువు. ఏమైపోయాడంట అమ్మా? ఏమైపోయాడు? చనిపోయాడు. అతడు యెహోవా యందు భక్తి కలిగిన వాడై. ఎవడు వాడు? అప్పుల వాడు. మరి ఈ అప్పుల బాధ తీరక కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అప్పులోడు వస్తున్నాడు ఇక్కడ తలుపేసేస్తుంది మహాతల్లి. అప్పులోడు ఎవరి బండి అయినా గుర్తుంటుందో కానీ అప్పులోడు బండి మాత్రం ఖచ్చితంగా గుర్తుంటుంది. ఈ ఏడ కొట్టాడని కారణం ఆ మూల నా కనుక్కొని అప్పుడే తలిపేసేస్తాడా. ఈరోజు నీకు నాకే కాదు, బైబిల్లో కూడా చూడండి ఎన్నో అప్పుల భారం అక్కడ కూడా ఉంది. ఈరోజు భూమి మీద మనకి ఉన్నాయి, లేదనడానికి లేదు. కానీ ఆ అప్పుల బాధ తీరడానికి సేవకుని దగ్గర పరిగెత్తింది. అయ్యా అప్పయ్యా, నా భర్త నీ దగ్గర ఎంత భక్తిగా బతికాడో చేసి అప్పు చేశాడు. సరే ఇప్పుడు అప్పులో ఊరుకుంటారా? వస్తున్నారు. చదువు తల్లి. అప్పుల వాడు చూడండి, నా ఇద్దరి కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలనో, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమని అందుకామె, నీ దాసులను నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏది లేదు. నేనేమన్నా చేస్తాడా? లేదు. నేనేమన్నా సహాయం చేస్తానా? లేదు. మరి నీ ఇంట్లో ఉన్నది ఏందో ఆ ఉన్నదాన్ని బట్టి ప్రభువుకు చెప్పు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఉన్నదాన్ని బట్టి ప్రభువుకు చెప్పు. చెప్తున్నావా? ఈరోజు
ఉన్నది ఉన్నట్టుగా ప్రభువుకి చెప్తున్నావా? ఎకరాలో 3 పుట్లు పండితే, ఎకరాలో 3 పుట్లు పండాయి అనుకో, ఏమ్మా పండాయా? ఉన్నారు కదా బైబిల్లో ఒక ఇద్దరు ఉన్నారు. ఎవరు? అననీయ. చెప్పారా? ఉన్నది ఉన్నట్టు చెప్పారా దేవునికి? చెప్పలా. 3 పుట్లు పండితే ఏదో తిండి గింజలయ్యా, ఒక పుట్టు పండింది, 2 పుట్లు దాచేశారు. ఏదో ఒకటే, అదే తెచ్చావు నీ దగ్గరికి. దాపరికం దాచే కాదు దేవుడు కాదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది. ఇప్పుడు ఈమె, అయ్యా నూనె కొండ ఒక్కటే ఉంది, అంతకు మించి అందా? సరిపో. దాన్ని బట్టి, అందుకే ఇక్కడ నేను వాక్యం చెప్పాను, దాన్ని బట్టి ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. సేవకుడు కాదు ఇక్కడ ప్రార్థన చేసింది. ఇప్పుడు వాళ్ళు కుటుంబంగా వెళ్ళి తల్లి బిడ్డలు తలకు పోసుకొని వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆ నూనె చెప్పాను కదా, దాన్ని బట్టే, ఉన్నదాన్ని బట్టే, అయ్యా మాకు ఇచ్చిన ఇదిగో చిన్న వ్యవసాయం, ఈ చిన్న వ్యాపారం, దాన్ని బట్టే ఆ నూనె కొండ కోసం ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేశారో ఏమైందంటే అది పొంగడం స్టార్ట్ అయ్యి, పొంగుతుంది నూనె. ఇప్పుడు ఇంక అర్థం కాక మళ్ళా పరిగెత్తింది, అయ్యా నువ్వేం ఉన్నదో ఉన్నగా చెప్పావు, నేను దాన్ని బట్టే దేవుడికి చెప్పా. ఇప్పుడు ఏ దాన్ని బట్టి అయితే నేను చెప్పానో దాన్ని దేవుడు ఏం చేస్తాడు? పొంగ చేస్తున్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అవునా, మీ ఇంట్లో వస్తువులు ఏమున్నాయి పో అని చెప్పేసి ఇప్పుడు ఆ వస్తువులన్నీ కింద పెట్టి ఈ పొంగుతున్న నూనె అన్నిట్లో పోసింది. ఇంకా పొంగుతానే ఉంది, ఇంకా పొంగుతానే ఉంది. ఈ మధ్య నేను ఒక యూట్యూబ్లో ఒకటి చూశాను. ఒక మట్టిలో దొరుకుతున్న ఒక పాత్ర, అదే ఎండి పాత్ర, అది మట్టిలో దొరికింది ఆయనకి. అరే ఇంకా నా పాత్ర తీసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయి దాన్ని శుద్ధంగా దోమితే ఎండి పాత్ర, బాగా రౌండ్ పాత్ర, గిన్నె మాదిరిగా, నిలువు గిన్నె మాదిరిగా ఉంది అది. సరే దాన్ని తోమింట్లో పెట్టాడు. మొత్తానికి ఒకరోజు గేదె పాలు తీద్దామని ఆ గిన్నె ఎత్తుకోపోయి పాలు తీద్దామని అలా పిండితే అవన్నీ వచ్చాయి, 1 లీటర్ పాలు వచ్చాయి. అది ఇంచుమించు ఒక 10 లీటర్ల బండి పడుతుంది ఆ గిన్నె. లీటర్ పాలు ఉన్నాయి దాంట్లో. సరే ఈ లీటర్ పాలు ఎత్తుకోపోయి పంచలో పెట్టి వెళ్ళి పశువులకు మళ్ళీ గడ్డేసుకొని పోయే తలుపు ఈ లోపల పాలు కావాల్సిన వాళ్ళు వచ్చారు. పాలు కావాల్సిన వాళ్ళు వస్తే ఆ గిన్నెలో ఉన్న పాలు వాళ్ళకి పోసాడు. పోసేసి మళ్ళీ గిన్నె ఆడబెట్టి మళ్ళీ పశువుల దగ్గరికి పోయి మళ్ళీ పశువుల దగ్గర గడ్డేసి మళ్ళీ పోయేతలకి ఈ పోసిన పాలు మళ్ళీ గిన్నెలోనే అలాగే మళ్ళీ ఉన్నాయి, మళ్ళీ అలాగే ఉన్నాయి. మళ్ళా పోసాడు, మళ్ళీ ఏరే పని మీద పోయి మళ్ళీ చూసుకొస్తే మళ్ళా గిన్నెలో మళ్ళీ అలాగే పాలు ఉన్నాయి. దేవుని కృప ద్వారా ఆ గిన్నె పొంగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు వస్తువులన్నీ నిండిపోయాయి. బయటికి వెళ్ళింది, ఎరవకు తెచ్చుకుంది, అప్పుది ఏమని పక్కింటి వాళ్ళ దగ్గర తెచ్చుకుంది. ఇప్పుడు మళ్ళా వెళ్ళి చెప్తుంది, అయ్యా నిండిపోయాయి. అయితే ఇప్పుడు అవన్నీ అమ్ముకొని నీ అప్పు తీర్చుకొని మిగిలిన దానితో మీరు తృప్తి పొందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృపలో పరిశుద్ధాత్మదేవుడు ఈ రాత్రి ఎందుకు ఈ మాటలు చేసుకొస్తున్నాడంటే దాన్ని బట్టి ఆమె ప్రార్థించటం వల్ల దేవుడు అద్భుతం చేశాడు. ఈ రాత్రిని నీ ఆలోచన, నీ సమస్య అంటే దాన్ని పట్టుకొని ప్రార్థించడానికి ప్రయత్నం చేయి. ఖచ్చితంగా నా దేవుడిని కార్యములు జరిగించునుగాక. 2 విషయాలు గుర్తుపెట్టుకో. 1, దేవుణ్ణి ప్రేమించటం మాత్రం మర్చిపోబాకండి. మనుషులనైనా మర్చిపోదు కానీ దేవుణ్ణి ప్రేమించుట మాత్రం మర్చిపోబాక. 2వది, స్తుతించుట నీ హృదయంలో ఉండాలి, ఇంట్లో ఉండాలి. ప్రార్థన నిత్యం ఇంట్లో జరుగుతూనే ఉండాలి. ప్రార్థన ఎప్పుడు ఆగుద్దో మీకు గుర్తు చేస్తున్నాను ఒక మాట. మనం ప్రతిరోజు దీపపు స్తంభం మీద దీపం వెలిగిస్తేనే ఇల్లంతా చీకటి వెలుగు ఉంటుంది. వెలిగించలేదానికి ఏముంటుంది? మీకు అర్థమైపోయింది. ఎప్పుడైతే అది వెలగదో చీకటే.
మరి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ఆగద్దో ఇక నీ ఇంట్లో చీకటే. కాబట్టి ప్రార్థన జీవితంలో మెలకువగలిగి అందుకనే వాక్యం అంటుంది, మీరు మెలకువగలిగి ప్రార్థన చేయడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, మోకాళ్ళు వేయండి. మోకరించగలిగిన వారు మోకరించండి.